ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి అరెస్ట్, అదుపు తప్పిన పరిస్థితి ఉద్రిక్తం. ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు, దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. వైసీపీ నేత బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు బ్రహ్మంకోటూరు పోలీసులు. నందికొట్కూరు బంద్ పాటిస్తున్నాయి విద్యార్థుల సంఘాలు. ఈ సందర్భంగా నంద్యాలలోని ముచ్చుమర్రి బాలిక అత్యాచారాన్ని నిరసిస్తూ విద్యా సంస్థలు బంద్కు పిలుపునిచ్చాయి విద్యా సంఘాలు. ఇక ఈ బంద్ మద్దతిచ్చాయి ప్రైవేటు పాఠశాలలు, కాలేజీ యాజమాన్యాలు. ప్రభుత్వ పాఠశాలను బంద్ చేయించాయి. విద్యార్థి సంఘ నాయకులు బాలిక పాఠశాల నుంచి పటేల్ సెంటర్ వరకు విద్యార్థులతో ర్యాలీ చేశారు. పటేల్ సెంటర్లో మానవ మృగాలను శిక్షించాలని ధర్నా చేశారు విద్యార్థులు. అయితే నంద్యాల జిల్లా పగిట్యాల మండలం కొత్త ముచ్చుటూరులోని చిన్నారి వాసంతి కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు వెళ్తున్న వైసీపీ నేత బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు బ్రహ్మకోడూరు పోలీసులు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీరు ముందుగానే పొందాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.